నిర్గమకాండము 20వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. యాలైనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించి వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడ, మహోన్నతుడానికి వందనాలు. ఈ దినము నీ వాక్యముల నుండి మాతో మాట్లాడనైనావు తండ్రి. మీకు అనేక వందనాలు. నీ ఆజ్ఞలను మేము ధ్యానించుచు ఉండగా తండ్రి, మా అందరి హృదయములో నీ అందు స్థిరపడినట్లు, నీ వైపుకు త్రిప్పబడినట్లు, నీకు ప్రతిష్ఠితమవునట్లు దేవా, నీకు కట్టుబడి ఉండినట్లు కృపను అనుగ్రహించండి. నీ వాక్యం వినిచిన ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి. బోధించు నా మీద నీ ఆత్మను కుమ్మరించండి. నీ ఆత్మ సహాయం వలన పరసంబంధమైన ఈ సంగతులన్నీ మేము అర్థం చేసుకున్నట్టుకు దేవా, వాటిని పాటించుటకు సహాయము దయచేయమని వాక్యమై దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ముందు వారములో మనము ఆజ్ఞల గురించి చెప్పుకున్నాం. మొదటి ఆజ్ఞ మనం అందరము ధ్యానం చేసుకున్నాం. మరొక ఆజ్ఞ గురించి ఈ వారం మనం ధ్యానం చేసుకుందాం. 2వ ఆజ్ఞ. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞగా మనం చూస్తాం. గమనించండి, ఒకసారి ఒక మందిరంలో ఆయన ఒక ప్రభు యొక్క చిత్రపటాన్ని బహూకరించాడట. అది చాలా చిత్రంగా ఉంది. ఎందుకంటే పైనుండి కింద వరకు ఆ చిత్రం అంతా కూడా, యేసు ప్రభు యొక్క పటం అంతా కూడా సువార్త యొక్క మాటలతో నింపేశాడట. చాలా విచిత్రంగా ఆ మాటల్ని ఆ చిత్రంగా, ఆ బొమ్మగా దాన్ని చాలా విచిత్రంగా దాన్ని ఆ యొక్క రూపొందించాడు. అది బహుమానంగా ఇచ్చాడట. ప్రభు యొక్క చిత్రపటాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు అందరూ. అయితే దాన్ని ఎక్కడ పెట్టాలి అని చూస్తే, ఎక్కడ పెట్టినా మనుషులు దానికి ఎక్కడ మురుకుతారో అని మందిరం బయట ఒక చోట పెట్టాడట. ఆ తర్వాత ఆ మందిరం కొంచెం మరమ్మతులు చేస్తున్నప్పుడు దాన్ని తీసివేశారు మరొక చోటకి. ఆ తర్వాత వారం ఆ పాస్టర్ గారికి ఒక విశ్వాసి ఫోన్ చేసిందట. అయ్యగారు, ఇదిగో మీ సంఘంలో కొనసాగాల లేదా నేను ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభుని తీసేశారు మందిరంలో నుండి, ఇంకా నేనెందుకు అక్కడ అన్నదట. ఎవరిని తీసేశారు అంటే ఆమె ఆ చిత్రపటాన్నే ప్రభు అనుకుంటుంది. ఆ ఫోటో తీసేస్తే ఎవరిని తీసేశారు అనుకుంటుంది? యేసు ప్రభుని మందిరంలోంచి గెంటేశారు అనుకుంటుంది. చాలామంది కొన్ని చిత్రపటాలతో వచ్చే సమస్య అది. చాలా చిత్రపటాలు మనల్ని పూర్తిగా ఆకర్షిస్తాయి. దేవుని బిడ్డలను గమనించండి, చాలాసార్లు విగ్రహాలు ఎక్కువగా క్రైస్తవ మందిరాల్లో, క్యాథలిక్ మందిరాల్లో ఎక్కువ చూస్తాం కదా. ఓ మందిరంలో పెద్ద విగ్రహం ఉంది. ఒక క్యాథలిక్ మందిరంలో ఒక 20 అడుగులో మేరీ మాత విగ్రహం ఉందట. పాదాల దగ్గర చిన్న యేసు ప్రభు బొమ్మ పెట్టాడట. అది ఏం సందేశం ఇస్తుంది? ఇంకొక పెద్ద రోమన్ క్యాథలిక్ మందిరం మీద ఇలా పైన పెద్ద మేరీ మాత విగ్రహం పెట్టి, గమనించండి,
ఇలా రాసుందట ఏమనంటే, ఇదిగో సమస్త మానవుల్ని రక్షించే మేరీ మాత అని. సమస్త మానవుని రక్షించే మేరీ మాత రక్షించదు. ఎవరు రక్షించరు? తల్లి అయిన మరియకు చాలా ప్రాధాన్యత బైబిల్లో ఉంది, కానీ ఆమె రక్షణ ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, రక్షించడానికి, ఆమె రక్షింపబడ్డానికి కూడా తన గర్భములో నుండి వచ్చిన దేవుని కుమారుని రక్తము కావాలి ఆమె రక్షింపబడడానికైనా. దేవుని బిడ్డలారా, ఆమె ఎంత మాత్రం మనకు దేవునికి మధ్యవర్తి కాలేదు. ఎవరు? మరియమ్మ. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె వలన ఎంత మాత్రం రక్షణ రాదు మానవాళికి. కాబట్టి ఎన్నడూ మరియను ఆరాధించకు. ఏం చేయొద్దు? మరియను ఆరాధించకు. అది విగ్రహారాధనే. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈ రెండవ ఆజ్ఞను మనం చూస్తున్నాము. ఇది విగ్రహాలకు విరోధమైన ఆజ్ఞగా మనం చూస్తాం ఇందులో. అలాగని విగ్రహాలని దేవుడేమి తృణీకరించలే, కళాకృతులను దేవుడేమి తృణీకరించడు. దేవుని బిడ్డలారా గమనించండి, మతపరమైన కళాకృతులు దేవుడికి ఏమాత్రం నిషేధించడు. చూడండి, మందసం మీద 2 కెరూబుల విగ్రహాలు ఎవరు తయారు చేయించారు? చెప్పాల? ప్రభువే చేయించాడు. బంగారముతో ఆ యొక్క కరుణాపీఠం మీద 2 కెరూబుల విగ్రహాలు తయారు చేయించాడు. అలాగని దేవుని విగ్రహం తయారు చేయించలే. ఆ 2 కూడా ఒకదానికొకటి ఎదురుబదురుగా వాటిని తయారు చేయించాడు. మధ్యలో దేవుడు ఉన్నాడని చెప్పడానికి, అంతేగాని దేవుని విగ్రహం తయారు చేయించలే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు కళాకృతులకు ఎంత మాత్రమో వ్యతిరేకం కాదు, కానీ అయితే ఆ విగ్రహాలు కానీ, ఆ కళాకృతులు కానీ, ఆ చిత్రపటాలు కానీ దేవునికి ప్రత్యామ్నాయం కాకూడదు. ఎవరికి ప్రత్యామ్నాయం కాకూడదు? దేవునికి ప్రత్యామ్నాయం కాకూడదు. దేవుని సంగమ గమనించిన మానవుడు, మన మొదటి ఆజ్ఞ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, మానవుని హృదయమే విగ్రహాల కర్మాగారం. మానవుని హృదయమే విగ్రహాలు తయారు చేస్తుంది. ఎక్కడి నుంచి? మన మనసులో నుంచే. దేవుని బిడ్డలారా గమనించండి, విగ్రహాలు కావాలి మనిషికి ఎప్పుడు కూడా. ఉదాహరణకి మనం చూస్తే గమనించండి, ఇశ్రాయేలీయులు అరణ్యంలోంచి వెళుతున్నప్పుడు తాపకరమైన సర్పములు వారిని కాటిస్తున్నప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పము తయారు చేయించాడు. దాని వైపు చూచిన వాడు బ్రతుకుతాడు అన్నాడు. అది చూడమన్నాడు కానీ మ్రొక్కమనలే. అయితే 2వ రాజుల గ్రంథము 18:4 వచ్చేసరికి వారు దాన్ని ఆరాధించడం మొదలు పెట్టేశారు. దేన్ని? ఇత్తడి సర్పాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఇది చాలా భయంకరమైన పాపము. 2వ ఆజ్ఞ చాలా కఠినంగా దేవుడు చెప్తున్నాడు. 2వ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ వంటిదే. దేవుని బిడ్డలారా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు. 2వది, ఏ విగ్రహం చేసుకోకూడదు. ఈ రెండిటికి ఏంటి తేడా అనుకోవచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి ఆజ్ఞ ఎవరిని ఆరాధించాలో చెప్తుంది, 2వ ఆజ్ఞ ఎలా ఆరాధించాలో చెప్తుంది. మొదటి ఆజ్ఞ అందరు చెప్పండి, ఎవరిని ఆరాధించాలో చెప్తుంది. 2వ ఆజ్ఞ ఎలా ఆరాధించాలి. ఎలా? మొదటిదేమో ఎవరిని, 2వది ఎలా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ మొదటి ఆజ్ఞ సరైన దేవుణ్ణి ఆరాధించడం గురించి చెప్తే, మొదటి ఆజ్ఞ సరైన దేవుని గురించి ఆరాధించడం గురించి చెప్తే, 2వ ఆజ్ఞ సరైన విధానములో ఆరాధించడం గురించి చెప్తుంది. సరైన విధానములో దేవుణ్ణి ఎలా ఆరాధించాలనేది చెప్తుంది. కాబట్టి ఈ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఆజ్ఞ అన్నిటికంటే పెద్ద ఆజ్ఞ. 3 వచనాలు దీనికి ఉన్నాయి. చాలా సుదీర్ఘంగా ఈ ఆజ్ఞను వివరించాడు. చాలా పొడుగైన ఆజ్ఞ.
చాలా పెద్ద ఆజ్ఞ ఈ రెండవది. అలాగే దీన్ని చూస్తే ఈ ఆజ్ఞ బైబిల్లో ఎక్కువ పునరావృత్తమైన ఆజ్ఞ. పదే పదే ఈ ఆజ్ఞ గురించి చెప్పబడుతూనే ఉంది. పాత నిబంధన అంతా ఈ రెండో ఆజ్ఞ పాపముతోటే పోరాటం అంతా. మీరు చూడండి, ఇక్కడి నుంచి చివరి వరకు కూడా పోరాటం అంతా ఈ రెండో ఆజ్ఞ గురించే. పదే పదే పునరావృత్తమైన ఆజ్ఞ. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ ఆజ్ఞ పాటించడం సులువు అనుకుంటారు. ఈ ఆజ్ఞ ఏముంది, నేను ఏ విగ్రహానికి దండం పెట్టను కదా, చాలా సులువు అనుకుంటారు ఈ ఆజ్ఞను పాటించడం. కానీ ఈ ఆజ్ఞను అర్థం చేసుకునేసరికి మన జీవితంలో ఎక్కువగా ఉల్లంఘించిన ఆజ్ఞ ఇదే అనేది అర్థమవుతుంది. ఇది సరిగ్గా అర్థమైతే మన జీవితంలో ఎక్కువగా ఉల్లంఘించిన ఆజ్ఞ ఇదే అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే మనం చూస్తే బైబిల్ అంతటిలో ఎక్కువ శిక్షకు గురైన ఆజ్ఞ కూడా ఈ ఆజ్ఞ. ఎక్కువసారి ఇశ్రాయేలీలు శిక్షింపబడింది ఏ ఆజ్ఞ వలన అంటే ఈ రెండో ఆజ్ఞ వల్లనే. కాబట్టి ఈ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైంది. 10 ఆజ్ఞలు కదా. ఎన్ని ఆజ్ఞలు? ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఈ ఆజ్ఞల్ని, మొదటి ఆజ్ఞ ఒక్క దేవుడు, మొదటి ఆజ్ఞ ఒక్క దేవుడు. 2 విగ్రహాలు వద్దు, 2 విగ్రహాలు వద్దు. 3 దేవుణ్ణి గౌరవించు, దేవుణ్ణి గౌరవించు. 4 విశ్రాంతి దినం పాటించు, విశ్రాంతి దినం పాటించు. 5 తల్లిదండ్రులను గౌరవించు, తల్లిదండ్రుల్ని గౌరవించు. 6వది నరహత్య చేయకు. 7వది వ్యభిచరించుకు. 8వది దొంగతనం చేయకు. 9వది అబద్ధ సాక్ష్యం పలక్కు. 10వది ఇతరులది ఆశించుకు. ఇతరులది చాలా సులువు. ఒక్కొక్క మాటలో మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. కాబట్టి ఈ ఆజ్ఞను ఈరోజు మనం చూద్దాం. రెండో ఆజ్ఞ. ఎన్నో ఆజ్ఞ? రెండో ఆజ్ఞ. గమనించండి, ఈ రెండో ఆజ్ఞలో నుంచి 4 విషయాలు ధ్యానం చేద్దాం ఈరోజు. మొదటి విషయం ఏమిటంటే నిషేధం. ఏంటి? ప్రొహిబిషన్, నిషేధం. దేవుని బిడ్డలారా గమనించండి, మొన్న ముందు వారం చెప్పుకున్న ఒక బిడ్డ రాశాడట, వీటికి ఒక టైటిల్ పెట్టమంటే వద్దు. ఏం చేయదు? ఎక్కువగా వద్దు, వ్యతిరేకంగా ఉన్నవే ఎక్కువ. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే మొదటిగా నిషేధం. మొదటి ఆజ్ఞ, మొదటి మాట నిషేధం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు 4వ వచనంలో, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నీవు ఎవరు? వ్యక్తిగతంగా చెప్తున్నాడు, నువ్వు చేసుకోకు, నీవు చేసుకొనకూడదు. గమనించిన వాటికి సాగిలపడకు, వాడికి పూజించుకో. ఏలైనగా నీ దేవుడైన యెహోవానకు నేను. ఎవరి దేవుడు? నీ అనే మాట ఎక్కువ వినబడుతుంది. నీతో. గమనించండి, నేరుగా దేవుడు మనకే చెప్తున్నాడు వ్యక్తిగతంగా. దేవుని సంగమ గమనించండి, ఏది తయారు చేయొద్దు అంటున్నాడు. 34వ అధ్యాయము నిర్గమకాండము 34:17 వచనములో, పోత పోసిన దేవతలను చేసుకొనవలదు. ఏ దేవతలు? పోత పోసిన దేవతలను చేసుకోవద్దు. నిషేధిస్తున్నాడు తయారు చేయడాన్ని. దేవుని బిడ్డలారా గమనించండి, అలా తయారు చేయడము ద్వారా ఈ నీ చేతితో తయారు చేసిన విగ్రహాలు అయితే దేవుని స్థానాన్ని తగ్గిస్తాయి, లేకపోతే భర్తీ చేస్తాయి. 2 ప్రమాదాలు ఉన్నాయి. నువ్వు చేసిన విగ్రహం దేవుని స్థానాన్ని, దేవుని స్థాయిని తగ్గిస్తుంది, లేకపోతే భర్తీ చేసేస్తుంది. అంటే దేవుని స్థానంలోకి ఎవరు వచ్చి కూర్చుంటుంది? విగ్రహం వచ్చి కూర్చుంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇది నిషేధం. ఈ నిషేధం ఎక్కడి నుండి ఎక్కడికి అంటే ప్రతి దానికి వర్తిస్తుంది. ప్రతి దానికి, ఆకాశము నుండి భూమి వరకు, భూమి నుండి సముద్రం వరకు ప్రతిదీ నిషేధమే. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ దేని రూపం చేసుకోకు. ఇది
ఆకాశమందే కానీ సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలు, పక్షులైనా, భూమి యందు మృగాలైనా, చేపలైనా, నీళ్ళయందు చేపలైనా దేని రూపం చేసుకోక. దేని రూపం? దేవుని బిడ్డలు గమనించిన వీటిలో దేనిని ఆరాధించడమైనా నిషేధింపబడింది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది తయారు చేయడముతో ఆగిపోలే, కేవలం తయారు చేయొద్దనే అనలే. దానికి మొక్కకు, దాని ముందు సాగిలపడకు, పూజించద్దు. దాని ముందు సాగిలపడకు, పూజింపుకు, తయారు చేయొద్దు. గమనించి నమస్కరించుకో, పూజించుకో. మూడు విషయాలు. ఏమేం చేయకూడదు? పూజించకూడదు, మొక్కకూడదు, నమస్కారము చేయకూడదు అంటున్నాడు. నువ్వు ఒక్కసారి విగ్రహాన్ని తయారు చేస్తే దానికి నమస్కరించకుండా ఉండలేవు, దాన్ని పూజించకుండా ఉండలేవు. చివరికి దానికి లోబడిపోతావు, దానికి లొంగిపోతావు, దాన్ని సేవిస్తావు. దేవుని బిడ్డలను గమనించండి, నువ్వు పూజించకు విగ్రహాన్ని. ఎందుకంటే ఇశ్రాయేలు దేవునికి, గమనించండి, భౌతిక రూపము లేదు. దేవుడు అదృశ్యుడు. చెప్పండి, ఎవరు? మన దేవుడు అదృశ్యుడు. ఆయన ఆత్మ. ఆయన ఏమైనాడు? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15-16 వచనాలు చదివి. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతు ప్రతిమనైననో, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైననో, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ళ యందే కానీ ఏ చేప ప్రతిమనైననో, ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కన్నులెత్తి. దేవుని బిడ్డలు గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు దేవుని చూచినప్పుడు, ఇదిగో హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్యలో నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు, ఏం చూడలేదు వాళ్ళు. దేవుడు ఎలాగున్నాడు? ఏమీ కనబడలేదు వారికి. మీరు ఏ స్వరూపం చూడలేదు గనక ఏ రూపాన్ని చేసుకోవద్దు. మీరు ఏ రూపాన్ని? దేవుడు ఆత్మ, ఆయన అదృశ్యుడు. ఆయన ఏమైనాడు? దేవునికి రూపం లేదు. నీ మనసులో అది గట్టిగా ముద్రించుకో. దేవునికి ఏం లేదు, రూపం లేదు. గమనించిన ప్రభు ఇంకా స్పష్టంగా చెప్తాడు యోహాను సువార్త 4:24లో, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపాలి. దేవుడు ఏమైనాడు? అందరు చెప్పాలి. దేవుడు ఏమైనాడు? ఆత్మకేం లేదు. శరీరానికి రూపం ఉంది కానీ ఆత్మకి రూపం లేదు. దేవుని బిడ్డలు గమనించండి, ఇశ్రాయేలు దేవుడు అదృశ్యుడు. ఆ చుట్టూ ఉన్న జనాంగాలు వారందరి దేవతలకు రూపాలు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు దేవుడికి ఏం లేదు, రూపము లేదు. గమనించిన వారి విగ్రహాలకు రూపాలు ఉన్నాయి, కానీ వీరి దేవుడికి రూపము లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇశ్రాయేలీయులు ఎంత తొందరగా తొలగిపోయారో. నిర్గమాకాండం 32 మొదటి 6 వచనాల్లో అది చూస్తాం. వారందరూ కూడా పోత పోసిన దూడను తయారు చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? గమనించిన విగ్రహారాధన మొదలుపెట్టారు. వారు మా ముందు నడుచుటకు ఒక విగ్రహము తయారు చేయమన్నారు. త్వరగా తొలగిపోయారు. దేవుని బిడ్డలారా 8వ వచనంలో 32:8లో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. దేవుడు చాలా సంతాపడ్డాడు. దేవుని క్షాపుకు గురి చేసింది ఇశ్రాయేలు జనాంగం. వారి ఎడల ఎంత మాత్రము దేవుడు సంతోషంగా లేడు. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే క్రిందకి దిగొచ్చి అహరోను అడిగాడు 24వ వచనంలో,
అహరోను దానికి జవాబు చెప్తున్నాడు. అందుకు నేను ఎవని యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనని అనేను. ఏమైందట? ఇతడు ఒక కుంటి సాకు చెప్తున్నాడు. ఎవరికే? అసలు పోత పోసి తయారు చేశాడు అహరోను. కానీ ఏమంటున్నాడు? అగ్నిలో బంగారం వేయగానే ఏమైపోయింది? ఈ దూడగా మారిపోయింది అని ఒక సాకు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ బంగారు దూడ విగ్రహం ఎంత అబద్ధమో ఒక భక్తుడు ఇలా రాస్తాడు. ఈ బంగారు దూడ చెప్పే అబద్ధం ఎంత పెద్దదో చూడండి. ఈ బంగారు దూడ చెప్పే అబద్ధం ఎంత పెద్దదో ఆలోచించండి. చూడండి, ఈ దూడ చిన్నది, కానీ దేవుడు అపారమైన వాడు. దేవుడు అపారమైన వాడు. ఈ దూడ ఎంత ఉంది? చిన్నది. అబద్ధం చెప్తుందా లేదా? అబద్ధం. గమనించండి, ఈ దూడేమో చిన్నది, దేవుడేమో అపారమైన వాడు. గొప్ప అబద్ధం అది. ఇంకా మనం చూస్తే ఈ దూడ నిర్జీవమైనది. దీనికి జీవం ఉందా? లేదు. కానీ దేవుడు జీవము కలిగిన వాడు, నిత్య జీవము కలిగిన వాడు దేవుడు, అమరత్వం కలిగిన వాడు. కానీ ఈ దూడ నిర్జీవమైంది. అబద్ధం చెప్తుంది ఇది. ఈ దూడ ఒక స్థానానికి కట్టుబడి ఉంది, కానీ దేవుడు ప్రతి చోట ఉన్నాడు. ఈ దూడ ఒక చోటే ఉంది, కానీ దేవుడు అంతటా నిండి ఉన్నాడు. అబద్ధమా కాదు అది? ఈ దూడ అబద్ధం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దూడ సృష్టింపబడింది, కానీ దేవుడు సృష్టింపబడలే. దీన్ని అహరోను సృష్టించాడు. అహరోను పోత పోసి తయారు చేశాడు, కానీ దేవుడు సృష్టింపబడలేదు. అబద్ధమా కదా? గమనించండి, ఈ దూడ క్రొత్తది, కానీ దేవుడు శాశ్వతమైన వాడు. ఈ దూడ అప్పుడే పుట్టింది, వారి కళ్ళెదుటే పుట్టింది, క్రొత్తది, కానీ దేవుడు శాశ్వతుడు. గమనించండి, ఇంకా ఈ దూడ శక్తిహీనమైనది, దీనికేమీ శక్తి లేదు, దీన్ని ఒకటి గెంటితే కానీ వెళ్ళదు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు ఈ దూడ అబద్ధం చెప్తుందా లేదా? అబద్ధమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దూడ నాశనము చేయదగింది. వారి కళ్ళెదుట దీన్ని బూడిద చేసి వారితో తాగించాడు. కళ్ళెదుట నాశనం అయిపోయింది. కానీ దేవుడు ఎన్నడూ నాశనం చేయబడడు. దేవుడు అన్నాడు నాశనం చేయబడ్డది అబద్ధమే. ఈ దూడ చెప్పేది అబద్ధమే. ఈ దూడ చిన్న విలువ కలిగింది. బంగారందే అయి ఉండొచ్చు, కానీ ఒక చిన్న విలువ కలిగింది. కానీ దేవుడు అనంతమైన విలువ కలిగిన వాడు. దేవుడు అనంతమైన విలువ కలిగిన వాడు. ఈ దూడ అబద్ధమే చెప్తుంది. అలాగే ఈ దూడ మోగది, గుడ్డిది, చెవిటిది. ఈ దూడ నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినలేదు. గమనించండి, అవి కన్నులుండి చూడలేదు. గుడ్డిది, చెవిటిది, మోగది, కానీ దేవుడు చూచువాడు, వినువాడు, మాట్లాడువాడు. ఈ దూడ ఎన్ని అబద్ధాలు చెప్తుంది. ఈ దూడ ఎంత అసత్యమో, ఈ విగ్రహం ఎంత అసత్యమో. దేవుని బిడ్డలారా ఈరోజు ఒక్కసారి ఆలోచించు. ఈ విగ్రహం ఎంత పాపమో, విగ్రహారాధన. ఈ విగ్రహం ఎన్ని అబద్ధాలు చెప్తుంది, నిన్ను ఎంత అసత్యంలో నడిపిస్తుంది, ఎంత చీకటిలోకి నెట్టుతుంది నిన్ను. నీ దేవుని పరిమితం చేసేస్తుంది ఈ విగ్రహము. అహరోను ఈ విగ్రహం తయారు చేశాడు. అదేమి అబద్ధంగా చెప్పలేదు. ఇక్కడ అహరోను విగ్రహం తయారు చేసి అంటాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నిన్ను ఐగుప్తులో నుండి వెలుపలకు రప్పించింది ఇదే అంటున్నాడు. ఎంత అబద్ధం కదా? అబద్ధమా కదా? ఇదిగో వారి కళ్ళెదుటిగా పుట్టింది, ఇది బయటికి రప్పించిందా? చెప్పాలి. ఐగుప్తు దేశంలో నుండి ఈ దూడ బయటికి రప్పించిందా? గమనించండి, లేదు. కానీ అదొక పెద్ద అబద్ధం. దేవుని బిడ్డలారా ఈ విగ్రహారాధన అనైతికతకు దారితీసింది, పాపములకు దారితీసింది, నీతి తప్పేటట్టు చేసింది ఇశ్రాయేలీయుల్ని. వారు వెంటనే అక్కడ ఒక మాట ఉంటుంది, వారు ఆడుటకు లేచారట. ఏం చేయడానికి?
చూడండి 6వ వచనంలో, మరునాడు వారు ఉదయమున లేచి దాన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేనికి లేచారు? వారిని పాపములోనికి నెట్టింది, అనైతిక మార్గములకు నెట్టింది ఈ విగ్రహం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు గమనించండి, ఈ విగ్రహం మూలంగా వారిలో చాలామంది చనిపోయారు. దేవుని బిడ్డలారా, మోషే క్రిందకు వచ్చి ఆ విగ్రహం తగలబెట్టిన రోజు 3,000 మంది చనిపోయారు. తర్వాత తెగులు చేత 24,000 మంది చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఏం తెచ్చింది? చావు తెచ్చింది, మరణం తెచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది ఎంత భయంకరమైన పాపమో. దేవుని సంగమ గమనించండి, ఈ విగ్రహారాధన వలన ఇశ్రాయేలీయులు దీర్ఘకాల ప్రభావంతో పీడింపబడ్డారు, దీర్ఘకాల శ్రమలు పడ్డారు. దేవుని బిడ్డలారా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత యెరోబోము కాలంలో 2 దూడల్ని తయారు చేశాడు యెరోబోము. ఎన్ని దూడలు గమనించండి, ఇది బూడిదైపోలే, మళ్ళీ పుట్టింది. 2 దూడలు పుట్టాయి. 2వ దినవృత్తాంతుల గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. ఇది చాలా భయంకరమైన పాపం మళ్ళీ వచ్చింది. యెరోబోము బలిపీఠమునకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏం చేయించాడు? దూడలు. అక్కడ ఒకటే దూడ, ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2. దేవుని బిడ్డలారా గమనించండి, పాపం ప్రారంభమైంది, కొనసాగుతూనే ఉంది. దేవుడు గమనించండి, దేవుడు ఎందుకు ఈ విగ్రహారాధన దేవుడు కోరుకోవట్లేదు? దేవుడు ఎందుకు దీన్ని ఎంత ద్వేషిస్తున్నాడు? దేవుని బిడ్డలారా గమనించండి, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు ఈ విగ్రహారాధన దేవుడు తృణీకరిస్తున్నాడు? దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రతి విగ్రహము కానీ, చిత్రము కానీ, ఆ పటము కానీ దేవుని సంపూర్ణతను ఇనుమడించుకోలేదు. అది దేవుడు సంపూర్ణంగా అందులో కనబడ్డాడు. దేవుని సంపూర్ణతను తెలియచేది. అది అందులో విఫలమవుతుంది. ఒక విగ్రహం చూడగానే దైవత్వం అంతా అందులో ఏమి ఉండదు, దేవుని మహిమంతా అందులో చూడలేవు, అందులో నిక్షిప్తము కాలేదు. ఏ విగ్రహము కూడా దేవుని యొక్క సంపూర్ణ మహిమను కనపరచలేదు గనక విగ్రహారాధన పాపం. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదాహరణకి నేను ఒక వ్యక్తి గురించి మీకు వర్ణించాను అనుకోండి. పలానా ఒక ఆయన ఉన్నాడు, రేపు వారం వస్తాడు, మంచి ఎత్తైనోడు, తెల్లగా ఉంటాడు అని నేను మీతో చెప్పాను అనుకోండి. మీకు మీ మనసులో ఒక చిత్రం వచ్చేస్తుంది కదా, నేను చెప్పిన పోలికల ప్రకారం. ఆ తర్వాత వారం ఆయన వచ్చాడు అనుకోండి, నీ మనసులో ఉన్న చిత్రానికి ఆయనకి ఏమైనా పోలుకుంటుందా? చెప్పాలి, ఏమైనా పోలుకుంటుందా? ఏం పోలుకుంటుందా? దేవుని బిడ్డలారా గమనించండి, అలాగే దేవుని గురించి కూడా అంతే. కొన్ని చిత్రాలు కావచ్చు, గమనించండి, మనం చూస్తాం దేవుని చిత్రాలు చాలా చక్కగా, ఎక్కువగా దేవుని చిత్రాలు బ్రిటిష్ వాళ్ళ ముఖాలట. ఇవన్నీ ఫోటోలు ఉంటాయి కదా, ఎవరి ముఖాలు? బ్రిటిష్ వాళ్ళ ముఖాలు, వాళ్ళ ముఖాలు ఎక్కువ ఉంటాయి. అసలైతే యూదుల యొక్క ముఖం ఎలా ఉంటుందో ఆ రోజుల్లో ఎలా ఉండేదో మనం ఊహించలేం. నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, గమనించిన ఎలా ఉంటుందో చెప్పలేం కనుక ఊహించుకోకు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ చిత్రము దేవుని సంపూర్ణతను తెలియచేది. ఏ చిత్రం కూడా దేవుని బిడ్డలారా దేవునితో ఏ రూపాన్ని పోల్చుకు. యేసు ప్రభు ఇలాగే ఉంటాడు. కొంతమంది చెప్తూ ఉంటారు, దర్శనం వచ్చిందండి, అచ్చు ఫోటోలే ఉన్నట్టు వచ్చాడండి యేసు ప్రభు. ఆ ఫోటో చూసి నీకేం ముద్రింపబడిపోయింది చెప్పాలా? ఆ ఫోటోలోనూ నిజంగా యేసు ప్రభు పరలోకానికి నువ్వు వెళ్ళిన తర్వాత ఆయన ఎదురొచ్చినా గుర్తుపట్టావు. నువ్వు కాదు ప్రభా, నువ్వు కాదు, ఏ దయ్యాను అంటావు నువ్వు కదా. ఎవరిని? ఎందుకంటే నీ మనసులో ఏముండిపోయింది? ఆ ఫోటో నీ మనసుకు అతుక్కుపోయింది. అలా లేకపోతే యేసు ప్రభుని కూడా ఒప్పుకో. ఇది చాలా కష్టం. దేవుని బిడ్డలను గమనించండి. కాబట్టి ఈ ఊహ, దేవుని బిడ్డలను గమనించండి, ఈ ఊహించుకున్న వ్యక్తికి అసలు వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉన్నట్టు
యేసు ప్రభుని ఊహల్లో లేకపోతే ఈ చిత్రాల్లో చూడకు. అందుకనే ఆయన ఒక చోట అంటాడు, యెషయా గ్రంథము 40:25 నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. నీవు ఇతనితో సమానుడు అని, నువ్వు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు. చాలామంది అడుగుతారు, అందరూ ఒకటే అంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, నన్ను ఎవరితో సమానం చేస్తావు, ఎవరినితో పోల్చుకుంటా? దేవుని బిడ్డలు గమనించిన, ఆయనతో ఎవరు సమానులు కాదు. నువ్వు విగ్రహారాధన చేసినప్పుడు, విగ్రహం తయారు చేసినప్పుడు గమనించండి, వచ్చే సమస్య అదే, నువ్వు ఎవరితో సమానం చేయకు. ఇంకో సమస్య ఏమిటంటే, మీరు ఒక విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ఆ దేవతపై మీరు అధికారం కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? అధికారం. మనకు దేవునికి మన మీద కాదు, మనకు దేవుని మీద అధికారం ఉంటుంది, దేవత మీద. దేవుని బిడ్డలు గమనించండి, చాలాసార్లు మనం చూస్తాం లోకంలో విగ్రహాల దగ్గర రాను కొన్ని రోజుల తర్వాత మనకి ఈ కొట్లాటలు మొదలవుతాయి. ఎక్కువ ఏ కొట్లాట్ల? విగ్రహాలు. మాది పెద్దదే, మీ దేవుడు చిన్నాడు కదా, ఈ కొట్లాటలు మొదలవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలు గమనించండి, చాలాసార్లు దేవుణ్ణి ఒక పెట్టులో పెట్టేస్తూ ఉంటారు, పరిమితం చేసేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలా, ఆ దేవుడు ఏం చేయాలో మనమే చెప్తాం, విగ్రహాలకి ఏం చేయాలా? దేవుని బిడ్డలా చూడండి, మన విగ్రహాలను మనం నిర్దేశిస్తాం అన్నమాట. మా దేవుడి చేతిలో ఏం కత్తి ఉండాలి, ప్రతీకారం తీర్చుకోవాలా, ఓ చేతి నిండా డబ్బులు ఉండాలా. ఎందుకంటే మాకేం కావాలా? మా డబ్బులు ఇవ్వాలి కనుక మా దేవుడి చేతిలో ఉండాలి. ఆయనకి ఏమేమి ఉండాలో ఎవరు ఆదేశిస్తారు? మనం ఆదేశిస్తాం. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కొంతమంది హీరోలు ఫోటోలు ఉంటాయి, దాంట్లో ఎవరి ముఖాలు చెప్తారు? హీరోలు. వాళ్ళు అభిమానించే హీరో ముఖం ఎవరిలో ఉండాలా? ఇప్పుడు దేవుడు ఎవరి రూపంలోకి వెళ్ళిపోవాలా? ఆ హీరో గారి ముఖంలోకి వెళ్ళిపోవాలి. ఎవరిని ఆదేశిస్తున్నారు? దేవుని బిడ్డల మనిషి దేవుడిని ఆదేశిస్తున్నాడు, ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. గమనించండి, ఆ దేవుడి మీద నీకు అధికారం వచ్చేసింది. ఇప్పుడు ఈ విగ్రహం తయారు చేయడం మీద ద్వారా ఏమొచ్చేసింది? దేవుడి మీద అధికారం వచ్చేసింది. ఆ దేవుడు ఏమేమి ఇవ్వాలో కూడా నువ్వే చెప్తావు. నీకేమేమి ఇవ్వాలా? శ్రమలు పెడతారు ఎవరైనా? చెప్పాలి. ఏ దేవుడి చేతిలో అయినా, ఈ దేవుడి చేతిలో కొన్ని తెగుళ్ళు, ఈ దేవుడి చేతిలో గమనించండి, ఈ శ్రమలు యుద్ధాలు రావాలని ఎవడన్నా దేవుడి చేతిలో పెడతారా? అన్నీ సుఖాలే, నీకు అన్నీ సుఖాలు కాబట్టి నీ దేవుడు కూడా ఏమి ఇవ్వాలని తయారు చేయించుకుంటా? సుఖాలే. ఆ చేతిలో నుంచి ఏం రాలిపోవాలి? డబ్బులు. చాలా ఫోటోల్లో చూస్తూ ఉంటాను, చేతిలో నుంచి ఏం వచ్చేస్తూ ఉంటాయి? చెప్పాలా? డబ్బులు. దేవుని బిడ్డలు గమనించండి, మనం ఏం ఆశిస్తున్నామో అదే తయారు చేయించుకుంటున్నాం. ఆ దేవునికి కూడా, ఆ దేవుని మీద కూడా ఎవరు పెత్తనం చేస్తున్నారు? ఈ తయారు చేయించేవాడు పెత్తనం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి కూడా వీరు నియంత్రిస్తున్నారు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, ఇది చాలా పెద్ద పాపం. దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్త గమనించండి. దేవుడు ఎలాగున్నాడో అలాంటి దేవుణ్ణి కాదు. వారు అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే వారు కోరుకున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు కోరుకున్న దేవుణ్ణి. దేవుడు ఎలాగున్నాడో అలా కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది దేవుడు ఉన్న దేవునికి బదులుగా నువ్వు కోరుకున్న దేవుణ్ణి సేవిస్తున్నావు. ఇది విగ్రహారాధనలో పాపం. ఎంత భయంకరమైందో యెషయా గ్రంథంలోనే చెప్తాడు ఒక చోట. చూడండి, అందరూ చదవండి. యెషయా గ్రంథము 44:13 చదువు. 13 నుంచి. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాన్ని చెక్క చేయును, కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవలనని నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయను. ఒకడు దేవదారు చెట్లను నరకం వలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షము కానీ, సింధూర వృక్షములు కానీ, అడవి వృక్షములు ఏదో ఒక దాన్ని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును, ఒకడు పొయ్యి కట్టెల కొరకు వాటిని ఉపయోగించును,
వాటిలో కొంత తీసుకొని చలి కాచుకును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకును. ఒకడు తుండు తీసుకొని దానితో ఒక దేవత చేసుకును, దానికి నమస్కారము చేయొచ్చు, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగులు పడును. చూడండి, ఒక వృక్షం ఉంది, దాన్ని దేవుడు పెంచాడు. ఎవరు పెంచారు? చూడండి, గమనించండి. అడవి వృక్షంలో దేవుడు గమనించిన, ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును, ఒకడు దాన్ని కొట్టి ఏం చేస్తాడట, తెచ్చుకుంటాడట. ఆ దానితో కొంచెం ముఖ్యమో ఆ చెక్కలో పొయ్యి కట్టెలుగా ఉపయోగిస్తాడట. ఆ చెక్కలో కొంచెం అలాగా చెక్క తెచ్చాడు, ఒక పెద్ద చెట్టు కొట్టుకొచ్చాడు, కొంచెమేమో పొయ్యి చెక్కలుగా కొట్టాడట. ఇంకా వాటిలో కొంత తీసుకొని చలి కాచుకున్నాడట, కొంతేమో పొయ్యికి, కొంతేమో చలి కాచుకోవడానికి ఉపయోగించుకున్నాడట. చెక్కలో నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొని ఇంకొంచెం తీసి నిప్పు రాజబెట్టి ఏం చేశాడట, రొట్టె కాల్చుకున్నాడట. ఒకడు తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకున్నాను, దానికి నమస్కారము చేయొచ్చు, దానితో ఒక విగ్రహం చేసుకొని దానికి సాగిలు. అందులో నుంచి ఒక ముక్క తీసి ఏం చేశాడు, ఆ చెక్కలో కొంచెమేమో పొయ్యికి, కొంచెం చలి కాచుకోవడానికి, కొంచెం రొట్టె కాల్చుకోవడానికి, కొంచెమేమో దేవత చేయడానికి. ఒకటే చెక్కలోంచి. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా. ఇంకా దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయొచ్చు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థించిన. తన చేతితో చేసుకున్న ఆ మిగిలిన మొక్కతో దేవతను చేసి దాని ముందు సాగిలపడి నన్ను రక్షించమని ఏం చేస్తాడట, ఆ చెక్కకి ప్రార్థన చేస్తాడు. 18వ వచనంలో చూస్తాం, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడినో, గ్రహించకుండానట్లు వారి హృదయములు మూయబడినో, ఎవడునూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టెలు కాల్చి తిని, దానిలో మాంసం వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దాని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడునో ఆలోచింపడు. యోచించుటకు ఎవనికిని తెలివి లేదు, వివేకము లేదు. ఆలోచించడానికి ఏమి లేదు, తెలివి లేదు, వివేచన లేదు వారికి. దానికే నమస్కారం చేస్తున్నారు, దానితోటే రొట్టెలు కాల్చుకుంటున్నారు, దానితోటే చలి కాచుకుంటున్నారు, దానికే విగ్రహం చేసి దానికి మొక్కుతున్నారు, దానికే ప్రార్థిస్తున్నారు. వారికి ఏం లేదు, తెలివి లేదు, వివేచన లేదు. 20వ వచనంలో వారు బూడిద తినుచున్నాడు. ఏం తింటున్నా, బూడిద తినుచున్నా, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియో, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియో అనుకొనుటకు వాడికి బుద్ధి చాలదు. అబద్ధముంది నీ చేతిలో, బుద్ధి లేదు, బూడిద తింటున్నా. తిడుతున్నాడు ఇక్కడ, ఏం చేస్తున్నాడు, ఈ విగ్రహారాధన చేసి వారిని అందరిని తిడుతున్నా. నీ జ్ఞానం లేదా? ఆ చెట్టులో నుంచే ఒకసారి వేడి కాచుకోవడానికి, పొయ్యి మీద రొట్టె కాల్చుకోవడానికి, మాంసం వండుకోవడానికి కట్టెలు వండుకున్నా, దానితోటి విగ్రహం చేస్తున్నా, దానికే నమస్కరిస్తున్నా. బుద్ధి లేదా? అబద్ధాన్ని పూజిస్తున్నావు నీవు. దేన్ని? అబద్ధాన్ని పూజిస్తున్నా. దేవుని బిడ్డలను గమనించండి. ముందు ఆజ్ఞలో చెప్పుకున్నాం, మన హృదయాలు విగ్రహాల కర్మాగారాలు ఎక్కడ తయారవుతాయి? అవన్నీ ఒకని హృదయముల. ఒకడు విగ్రహం తయారు చేస్తాడు తన చేత. దేవుని బిడ్డలు గమనించండి. ఆ తర్వాత కాలుతో తంతాడు దాన్ని కదా. దేనితో తంతాడు? కాలుతో తంతాడు దాన్ని. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది ఎంత భయంకరమైన పాపమా! వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది పెద్ద పాపమా! ఇక్కడ మనం చూస్తే మన హృదయంలో అలాంటివి పుడుతూ ఉన్నాయి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ ఆజ్ఞ మన మనస్సులో సరిపోని దేవత చిత్రాలను కూడా నిషేధిస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు కేవలం బయట విగ్రహాలే కాదు, మనం ఇంతవరకు బయట విగ్రహం గురించి చెప్పుకున్నాం.
లోపల విగ్రహాలు కూడా ఉన్నాయి. బయట కంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి మన మనసులో. ఎక్కడున్నాయి? మనం అనుకోవచ్చు వీళ్ళందరూ బయట ఇలాంటి పిచ్చోళ్ళు అనుకోవచ్చు, కానీ మనం కూడా విగ్రహారాధికులమే. ఈ విగ్రహాలు ఎక్కడున్నాయి? నీ మనసులో ఎక్కువ ఉన్నాయి బయట కంటే. గమనించిన, బయట ఉన్న విగ్రహాల కంటే ఎక్కువ నీ మనసులో ఉన్నాయి. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, మనం పోరాటమో రాళ్లతోటో చెక్కలతోటో గమనించండి, లేక లోహంతో చేసిన విగ్రహాలతో కాదు, మానసిక విగ్రహాలు. దేంట్లో ఉన్నాయి? మనసులో ఉన్న విగ్రహాలతో ఎక్కువ పోరాటం. అది ఒక భక్తుడు దీన్ని ఆలోచన ఆరాధన అన్నాడు. ఏం ఆరాధన? ఇంగ్లీష్లో విగ్రహారాధన ఏమంటారంటే ఐడోలేటరీ అంటారు. ఐడల్ అంటే విగ్రహం, ఐడోలేటరీ అంటే విగ్రహారాధన. ఇంకో ఆయన అంటాడు ఐడియాలట్రీ అంట. అంటే ఐడియా అంటే ఆలోచన, ఆలోచనే ఒక విగ్రహం, ఆలోచనే ఒక విగ్రహం. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా మన ఆలోచనలు కూడా కొన్నిసార్లు విగ్రహాలు అయిపోతాయి. ఉదాహరణకి దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడండి. రేపు దేవుడు తీర్పు తీర్చడండి. ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన కోపం ఉండదు, ఉగ్రత ఉండదు, రేపు తీర్పు ఉండదు అన్నాడు అనుకో, అదో విగ్రహం అనమాట అతనికి. దేవుని బిడ్డరా కొంతమంది చక్కగా చెప్తారు, చాలామంది స్వనీతి పరులు చాలామంది చక్కగా, నేను అనుకున్నానండి దేవుడు ఇలా అని చెప్తాడు. నువ్వు అనుకుంటే దేవుడు అవుతాడా? చెప్పాలా? దేవుడు ఇలా కాదండి. ఇతని సొంత జ్ఞానాన్ని తగినట్టు మాట్లాడిస్తూ ఉంటారు. ఎలాగా? వాళ్ళు దేవుని గురించి తెలుసుకోరు. వీళ్ళు మనసుకి ఏది చెప్తే, అది ఏది తోస్తే దేవుడు అలాగే అనుభవించుకుంటారు. అది మానసిక విగ్రహాలు. ఏం విగ్రహాలు? మానసిక విగ్రహాలు. దేవుని బిడ్డలారా గమనించండి, వారి ఆలోచనలు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి, వారు చాలా వేరుగా మరి మనసులో ఆలోచిస్తారు. దేవుడు ఇలా ఉంటే నేను అలా అనుకోవట్లేదు, నేను ఇలా అనుకుంటున్నాను, నిజమే అని అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. నీ ఆలోచన నీకు దేవుడు అవ్వకూడదు. దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకో. దేవుడు ఎలా ఉన్నాడో అలాగే స్వీకరించగానే నీకు తగ్గనట్టు తయారు చేసేసుకోకు నీ మనసులో. దేవుని బిడ్డలారా ఆ ఆలోచనలు చేయకు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి, అదొక ఊహ. చాలామందికి ఊహ, మన మనసులో ఊహించుకుంటారు దేవుడు ఇలా ఉండడు అలా ఉండడు అని చెప్పిస్తూ ఉంటారు. వారి ఆలోచన దేవుడు కాదు, సత్యమో ఆయన ఏమైనాడు అది సత్యం, నీ ఊహ కాదు. చూడండి, ఇంగ్లీష్లో విగ్రహానికి ఇంకో పేరు ఏమిటంటారంటే ఇమేజ్ అంటే ఫోటో. దాని రూపాన్ని ఏమంటారంటే ఇమేజ్ అంటారు. అందులో నుంచి ఇమాజినేషన్ అనే మాట వస్తుంది. ఇమాజినేషన్ అంటే ఆలోచన, ఏంటి? ఊహ. నీ ఊహ నీకేమవకూడదంటే దేవుడు అవ్వకూడదు. ఏమవకూడదు? దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎప్పుడు కూడా నీ ఆలోచన, నీ లోపల ఉన్న విగ్రహాలు కూడా తీసివేసుకోవాలి. నీ మనసుకి ఎలా అనుకుంటే అలా దేవుడు కాదు. దేవుడు ఎలా బయలుపడితే అలా దేవుడు ఏమై ఉన్నాడో దేవుని గ్రంథమే చెప్తుంది, నీ ఆలోచన చెప్పదు. నీ ఆలోచన నీకు అనిపించిందంతా దేవుడు కాడు. దేవుడు ఏమై ఉన్నాడో ఆ సత్యాన్ని గ్రహిస్తేనే అది దేవుడు అవుతాడు. కాబట్టి గమనించండి, ఒకటి నిషేధం, నువ్వు అలా చేయకు, నువ్వు అలా ఆలోచించుకో. ఆలోచన దేవుడు చేసుకోకు. గమనించిన విగ్రహాన్ని చేసుకోకు. విగ్రహము దేవుని యొక్క సంపూర్ణ దృశ్యాన్ని పట్టుకోదు. దాంట్లో దేవుని సంపూర్ణ మహిమ లేదు, దాంట్లో సంపూర్ణ శక్తి లేదు. మనం బంగారు విగ్రహాన్ని పోల్చుకున్నాం కదా, అది పరిమితం, దేవుడు అపరిమితం. అది నిర్జీవం, దేవుడు నిత్య జీవం. గమనించండి, అది కొద్ది విలువ, దేవుడు అపారమైన విలువ. అది అప్పుడే తయారు చేయబడింది, దేవుడు ఎప్పుడు గమనించండి నిరంతరం ఉన్నవాడు. అది అన్ని అబద్ధాలే చెప్తుంది విగ్రహం, నిజాన్ని చెప్పట్లేదు. కాబట్టి విగ్రహారాధన చేయకు, తయారు చేయకు, సాగిలపడకు, పూజించుకో. రెండోది ఇంకో మాట, ఇంకో మాట చెప్తున్నాడు, చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. యాలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. గమనించండి, రెండో మాట,
యాలయనగా నేను నీ దేవుణ్ణైన యెహోవానగు నేను రోషము గల దేవుడని ఒక వ్యక్తిగా చెప్తున్నాడు. ఎలాగా? ఒక వ్యక్తి. దేవుడెవరు? ఒక పర్సన్, ఒక వ్యక్తిగా చెప్తున్నాడు. ఆజ్ఞ మధ్య భాగంలో ఇది మనం చూస్తున్నాం. నేను యాలయనగా నీ దేవుణ్ణైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తికి కట్టుబడింది ఆజ్ఞ అంతా. ఎవరికి? ఒక వ్యక్తికి. ఆయన స్వయంభువుడు. స్వయంభువుడు అంటే ఎవడు కలగజేయనివాడు, ఎవరు ఆయన సృష్టించలేదు. ఆయనకు ఆయనే ఉన్నాడు. ఆయనకు ఆయనే ఉన్నాడు. ఆయన ఉన్న దేవుడని అంటున్నాడు. పుట్టానల్లా, ఉన్నానంటున్నాడు. ఆయన ఏం చేశాడు? ఉన్న దేవుడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా ఆయన స్వయంభువుడు. వాక్యం వింటున్న వాళ్ళరా ఆ నిషేధము కూడా ఈ స్వయంభువత్వంలోంచి వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన స్వయంగా ఉన్న దేవుడు. జాగ్రత్తగా గమనించండి, మనం చూస్తే ఆయనకు లోబడాలి ఎవరైనా. ఆయన ఎలా ఉన్నాడో అలా లోబడాలి దేవునికి. ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యాలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడని అంటున్నాడు. దేవుని బిడ్డలారా ఆయన ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నాడో దాన్ని బట్టి మనం లోబడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు రోషము కలిగిన దేవుడు. ఇంగ్లీష్ భాషలో దీన్ని ఎలా చెప్తాడంటే జెలసీ అని ఒక మాట వాడతాడు హీబ్రూ భాషలో. జెలసీ అంటే అసూయ. అదొక వ్యతిరేక పదంలో మనం చూస్తాం కదా. అసూయ అనేది చాలా వ్యతిరేక పదంలో. ఇక్కడ ఇంగ్లీష్ భాషలో రోషం అనే మాట దగ్గర ఏమని వాడతాడంటే అసూయపరుడు అన్నట్టు మాట్లాడతాడు. ఎందుకు దేవుడు అసూయపరుడు ఏంటి అనుకోవచ్చు. దాని అర్థం ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి కాక మరి ఎవరిని ప్రేమించినా దేవుడు తట్టుకోలేడు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడినప్పుడు ఎక్కువగా గమనించండి, దేవుడు భర్తగా, ఇశ్రాయేల్ రాజ్యము భార్యగా పోల్చబడింది. ఎలా పోల్చబడింది? దేవుడు భర్తగా, ఇశ్రాయేల్ దేశము భార్యగా. ఇప్పుడు భార్య భర్తను ప్రేమించాలి. భార్య భర్తను ప్రేమించాలి. భర్త భార్య ప్రేమను కోరతాడు. ఆ భార్య ప్రేమ ఇంకెవరితో కూడా పంచకూడదు. దాని విషయంలో ఆయన చాలా సూయపడతాడు. ఇంకెవరన్నా నువ్వు ప్రేమిస్తే ఆయన తట్టుకోలేడు. భర్త తట్టుకోగలడా? భర్త ప్రేమిస్తే భార్య తట్టుకోగలదా? వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ లాంటిది ఇంకెవరితో కూడా పంచుకోలేని ప్రేమ. అది కేవలము భర్తకు మాత్రమే దక్కినట్టు నీ దేవునికి మాత్రమే నీ ప్రేమ దక్కాలి. నీ దేవునికి మాత్రమే నీ ఆరాధన దక్కాలి. నీ దేవునికి కాక మరి ఏ విగ్రహానికైనా నువ్వు మొక్కితే, దాని వైపు చూస్తే, దాన్ని ప్రేమిస్తే నువ్వు వ్యభిచరించినట్టుగా చూస్తాడు. ఎలా చూస్తాడు? యాలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను అంటే గమనించిన ఆయన నీ ప్రేమ ఆయనకు కాక మరి ఏ విగ్రహం వైపుకు చూపినా అది ఆయన సహించలేడు. ఆయన సహించలేడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 34 అధ్యాయం 14 వచనంలో 34:14 యాలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన సహించలేడు. కీర్తన గ్రంథము 78 కీర్తన 58 వచనం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసరి. విగ్రహాలు పెట్టుకుంటే ఆయనకి ఏమొచ్చింది? రోషము కలిగింది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి మాత్రమే. గమనించండి, ఆ ప్రేమ కానీ ఆ గౌరవం కానీ దేవునికి మాత్రమే చెందాలి. నువ్వు ఆయన వాడవు, ఆయన నీ వాడంతే.
నీ కన్ను ఎటువైపు చూడకూడదు, అది పాపములోకి వస్తుంది. దేవుని బిడ్డలారా, మన సంపూర్ణ ప్రేమ, మన సంపూర్ణ సమర్పణ ఆయనకు మాత్రమే. ఆ హక్కు ఆయనకు ఒక్కడికే ఉంది. నిన్ను కలగజేసిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. గమనించిన, భర్తను కాక, నిన్ను కలగజేసిన దేవుణ్ణి కాక మరెవరిని ప్రేమించుకు, ఆరాధించుకు. నువ్వు ఎవరికి కట్టుబడి ఉండాలి? భార్య చెప్పాలి. తన జీవితకాలం అంతా గమనించండి, ఎవరికి కట్టుబడి ఉంటుందామే? భర్తకు మాత్రమే. ఆ ప్రేమ ఆ భర్తకు మాత్రమే. తన విధేయత ఆ భర్తకు మాత్రమే. తన జీవితకాల ఒడంబడిక అది. ఎప్పటి వరకు? జీవితకాల ఒడంబడిక. నీ దేవునితో కూడా అంతే. దేవుని బిడ్డలారా గమనించండి, అందుకనే ఈ ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేసినప్పుడల్లా వారు వ్యభిచరించారని చెప్తూ వస్తాడు. పాత నిబంధన అంతా వారు వ్యభిచరించారు. ఎందుకంత వ్యభిచారముతో పోల్చాడు అంటే కారణం ఇదే, ఆయనే వారి దేవుడు. హోషియా భక్తుడితో చెప్తాడు, హోషియా గ్రంథంలో హోషియాతో అంటాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకుని రా అంటాడు. వేశ్యను పెళ్లి చేసుకుని వస్తాడు. ఆమె మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ తీసుకురమ్మంటాడు హోషియాని. ఏమని చెప్పాలంటున్నాడండి ఇశ్రాయేలీలకి? ఇదిగో ఇతడు ఆ వేశ్య ఎంత మాత్రమో గమనించండి కట్టుబడకుండా, తన ఇష్టానుసారంగా ఆ భర్తను ప్రేమించకుండా పదే పదే వెళ్ళిపోయే ఆ వేశ్యతో సమానంగా నువ్వున్నావు అని చెప్తున్నాడు ఇశ్రాయేలీలకి. ఈ విగ్రహాలకి పదే పదే తిరిగే ఇశ్రాయేలీలను ఇంత ఖండితంగా ఆ యొక్క హోషియా ద్వారా వారిని గమనించండి ఆ రుజువు చేస్తున్నాడు. ఇలా ఉంది నీతో నా వ్యవహారం, ఎలా ఉంది అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలీలకి తనకు వారు కలిగిన ఎడల ఆ కలిగిన భావం ఎలాగుందో, ఎలాంటిదో తెలియ చెప్పాలని హోషియాతో ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు రోషము కలిగిన వాడు గనక ఈ ఆజ్ఞను ఉల్లంఘించే వారిని శిక్షిస్తాడు కూడా. ఏం చేస్తాడు? మూడోదిగా శిక్ష. ఒకటి నిషేధం, రెండోది ఆయన ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు, భర్తగా. మూడోదిగా శిక్ష చెప్తున్నాడు. చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం సగం నుంచి చదువుకుందాం. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించచ్చు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. గమనించండి, మొదటిగా శిక్ష చెప్తున్నాడు. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించచ్చు. ఇది బైబిల్ గ్రంథంలో చాలా గమనించండి భయంకరమైన సత్యం. భయంకరమైన వచనాల్లో ఇది ఒక వచనం. భయం పుట్టించే వచనం అన్నమాట. ఎలాంటి వచనం? భయం పుట్టించే వచనం. గమనించండి, మన పాపం మనతో ఆగిపోదు. నీ బిడ్డకి, నీ మనవలకి, ముని మన 4వ తరం అంటే ఎక్కడి వరకు వెళ్తుంది? నువ్వు, నీ బిడ్డ, మనవాళ్ళు, ముని మనవాళ్ళు. నువ్వు చేసిన పాపం ఎంతవరకు వెంటాడుతుందట? 4 తరాలు, 3-4 తరాలు. 3-4 తరాలు నువ్వు చేసిన విగ్రహారాధన పాపానికి శిక్ష అనుభవించాలంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సత్యం మనల్ని చాలా భయపెడుతుంది. ఏదో మనం చేసుకున్న పాపం మనతో పోతుందంటే అది వేరు. నీ పిల్లలకి, ఆ పిల్లలకి కూడా వస్తుందంటే అది ఎంత భయంకరంగా ఉంటుంది. ఇది చాలా గమనించండి, ఇది చాలా పెద్ద పాపము. ఈ మూల్యము నీ 4వ తరం వరకు చెల్లించాల్సి వస్తుంది. ఎంతవరకు? 4వ తరం వరకు. 4 తరాలంటే దాదాపుగా గమనించండి 100 సంవత్సరాలు చెప్తారు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అంటే నువ్వు చేసిన విగ్రహారాధన పాపం ఎంతవరకు ఉంటుందట? 100 సంవత్సరాలు. ఎంత భయంకరమైన పాపం కదా. దేవుని బిడ్డలారా 3-4 తరాలు. దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి, ఇది చాలా గొప్ప పాపం. ఉదాహరణకి అహరోను విగ్రహం తయారు చేశాడు. ఎవరు? ఇశ్రాయేలును విగ్రహారాధనలోనికి నడిపించినాడు అహరోను. విగ్రహారాధన వలన
తన కుమారులు ఇరువురు ఏం చేశారంటే వేయకూడని దూపం వేశారు, చచ్చిపోయారు ఇద్దరు, నాదాబు అబియు. గమనించండి, ఇది ఒక తరము నుండి ఇంకో తరానికి వచ్చిందా లేదా? ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాడు అహరోను. దేవుని బిడ్డలారా, వారు దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించారు. అది వారి బిడ్డల మీద కూడా కనబడుతుంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, మనం చేసే పాపం మనతో ఆగిపోదు, బిడ్డల మీద. ఇది చాలా భయంకరమైన పర్యవసానం మనం చూడాల్సి వస్తుంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, మీరు జీవించే విధానము మీ పిల్లల మీద, మీ మనవాళ్ళ మీద, వారి బిడ్డల మీద కూడా ప్రభావం చూపెడుతుంది. జాగ్రత్త. నువ్వు జీవించే విధానము జాగ్రత్తగా చూసుకోకపోతే దాని ప్రభావం ఎవరి మీద ఉంటుంది? మన పిల్లల మీద ఉంటుంది, మనవాళ్ళ మీద ఉంటుంది, ఆ తర్వాత వారి మీద కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండనే నీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు కదా. మన విలువలకు వారసులు ఎవరు? పిల్లలు కదా. మనం చెప్పేది ఎనరో, మనం చేసేదే చూస్తారు. దేవుని బిడ్డలు గమనించిన, మనం చెప్పేది ఎప్పుడు వినరట. ఒక ఆయన అంటాడు, పిల్లలట మొక్కలు అంటుళ్ళు. మొక్కలు నేలలో ఏముందో అదే లాక్కుంటుంది కదా. ఎక్కడ నాటబడిందో ఆ మొక్క, ఆ నేలలో ఖనిజాలు, చక్కని మినరల్స్ ఉన్నాయనుకోండి, అది లాక్కుంటుంది. నీళ్లుంటే అది లాక్కుంటుంది. విషజ్వాలం ఉంటే విషయాన్ని లాక్కుంటుంది. ఆ నేలలో ఏముంటే అది లాక్కుంటుంది. మనం చెప్పేది కాదు, మనం బ్రతికేది చూస్తారు వారు. మన బ్రతుకు వారి మీద ప్రభావం ఉంటుంది, మన బిడ్డల మీద. జాగ్రత్త. దేవుని సంగమం గమనించండి, తల్లిదండ్రులు అబద్ధం మోసం చేసేవారైతే పిల్లలు కూడా అబద్ధికులుగానే ఉంటారు. పిల్లలు కూడా అబద్ధికులుగా ఉంటారు. గమనించండి, తల్లిదండ్రులు దెబ్బలాడుకునేవారా, విమర్శలు చేసుకునేవారా, చెడ్డ మాటలు బూతులు మాట్లాడుకునేవారా, పిల్లలు కూడా అలాగే ఉంటారు. నీ పిల్లల మీద అదే ప్రభావం ఉంటుంది. దేవుని బిడ్డలు గమనించండి, నీ శత్రువులతో చక్కగా రోడ్డు మీద పోరాడుతున్నావా, చేతులు చాపి దెబ్బలాడుతున్నావా, నీ పిల్లలు వెనకాల అలా ఉంటారా? నీకు 10 రెట్లు చేస్తారు. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీ పిల్లలు ఇదిగో నువ్వు ఎగతాళి చేసేవాడివా, హేళన చేసేవాడిగా గమనించండి, ఎదుటివాడిని ఏడిపించే స్వభావం నీకుందా, నీ పిల్లలు అంతకంటే ఎక్కువ చేస్తారు. వారు కూడా ఎగతాళి చేస్తారు, వారు కూడా హేళన చేస్తారు. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మీ పిల్లలు చక్కని విశ్వాసంలో పెరుగుతారా, చక్కని భక్తిలో ఎదుగుతారా, నీ బిడ్డలు కూడా చక్కని విశ్వాసాలుగా తయారవుతారు. నీ పిల్లలు నువ్వు ఆరాధనకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవడం చూసారా? గమనించండి. లేకపోతే లేటుగా వెళ్ళడం చూసారా? సగం అయిపోయిన తర్వాత వెళ్ళడం నీ పిల్లలు చూసారా? వాళ్ళు అసలు రానిరారిక. అరేం చేయరా? లేటుగా కాదు, ఇంకా రారిక. నీ విలువలే నీ పిల్లలు కొనసాగిస్తారు. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీ విగ్రహారాధన పాపం 2, 3, 4 తరాల వరకు కొనసాగుతుంది. మరి ఎలాగా? మేము విగ్రహారాధన చేసాము ఎలాగా అనుకోవచ్చు? ఆ చక్రాన్ని బద్దలు కొట్టగలిగిన వాడు యేసు ఒక్కడే. ఎవరు? ఆయన బాగు చేయగలడం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయవాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయిట లేదని కుమారుడి దోష శిక్షను తండ్రి మోయుడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టిని దుష్టత్వం ఆ దుష్టినికే చెందరు. దేవుడు దాన్ని ఆపు చేస్తాడు కూడా. నువ్వు అడిగితే ఏం చేయాలా? ప్రభు, నా పాపమా నాతో ఆపు చేయి. నువ్వు మారితే అది కొనసాగదు. మారిన జీవితాన్ని చూపిస్తే అది కొనసాగదు. నువ్వు కొనసాగుతుంటే వారు వారసత్వం తీసుకుంటారు. ఇది రెండోది. మూడోది శిక్ష. ఏంటి శిక్ష? 1 నిషేధము, 2 వ్యక్తిగా, 3దిగా శిక్ష, 4ది ప్రమాణం. 4ది 20వ అధ్యాయం 6వ వచనములో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గాయకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎన్ని తరాలట? 4 తరాలు 100 సంవత్సరాలు అనుకుంటే 1000 తరాలు ఎంత అవుతాయి? నువ్వు లెక్కించలేవిక.
శాశ్వతంగా దేవుడు నీ బిడ్డల్ని ఏం చేస్తాడు? గమనించండి, 1000 తరముల వరకు కరుణించువాడయ్యున్నాడు. దేవుని కోపము కంటే దేవుని ప్రేమ గొప్ప. ఏది గొప్ప? నీ పాపముల కన్నా నీ తండ్రి దయ గొప్ప. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి గమనించండి, తన కనికరాన్ని వెల్లడి చేస్తాడు. 1000 తరాల వరకు ఆయన బహుమానం ఎంత గొప్పది చూడండి. ఆయన శిక్ష కంటే ఆయన ప్రేమ గొప్పది. దేవుని బిడ్డలారా, 1000 తరాలు కొన్ని 100 రెట్లు ఆయన ప్రేమే ఉంది. కోపము కంటే ఏది ఎక్కువ ఉంది? గమనించండి, ఈరోజు ఈ ఆజ్ఞ మనల్ని విగ్రహాల వైపు చూడకుండా, విగ్రహాల వైపు చూచి శిక్ష తెచ్చుకోకుండా ఆయన వైపుకు చూచి దీవింపబడండి, కరుణింపబడండి అని చెప్తుంది. ఏం చేయబడాలా? నువ్వు దేవుని మాత్రమే చూసావా, నీ తరతరాలు కరుణింపబడతాయి. విగ్రహాన్ని చూసావా, శిక్ష తరతరాలకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. కాబట్టి దాన్ని చూడకో, దాని వైపు చూడకో, దాన్ని ఆరాధించుకో. నీ మనసులో కానీ బయట కానీ ఏ విగ్రహం ఉండనివ్వక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విషయం మనం జాగ్రత్తగా గమనిస్తే 4 ప్రాముఖ్యమైన పాఠాలు మనం ఇందులోంచి నేర్చుకోవాలి. ఒకటి, దేవుడు చేసే ఏ పని మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయనకు లోబడి ఉండండి. దేవుడు చేసే పనులు నీకు నచ్చినా నచ్చకపోయినా ఏం చేసి ఉండాలి? దేవుడు నాకు నచ్చంది చేశాడు కాబట్టి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని పారిపోకు. నచ్చినా నచ్చకపోయినా ఆయన్నే హత్తుకొని ఉండు, ఆయన్నే లోబడి ఉండు. ఇది మొదటి పాఠం. రెండోది, నీ దురాశను గురించి జాగ్రత్త. ఏం చేయొద్దు? దురాశ. కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చంపేయాలట? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధన అయినా ఈరోజు ఎంతమందికి ధనాపేక్ష విగ్రహంగా ఉంది? చెప్పాలి. ఎంతమందికి ధనాపేక్ష ఎలాగుంది? విగ్రహారాధన ఉంది, ఇంకా సంపాదించాల. విగ్రహారాధనది, దాన్ని చంపివేయడే. దేన్ని చంపాలా? చెప్పాల. ధనాపేక్షను చంపు. ఈ దురాశ నుండి జాగ్రత్త. ఈ విగ్రహాలని దూరం చేసుకో. ఏం చేయాలా? ఈ దురాశను గురించి జాగ్రత్త పడు. మూడోదిగా, ఈ జీవితంలో అన్ని విగ్రహాలను దూరపరుచుకో. దేన్ని? విగ్రహాలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మీ జీవితంలో విగ్రహాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా అని తెలియాలంటే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి, మీ జీవితంలో ఫలానాది ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుందా? ఏది? ఫలానా ఏదైనా కావచ్చు, డబ్బే కావచ్చు, ఇంకోటే కావచ్చు. ఇంకా ఎక్కువ కావాలి, నాకు ఇంకా కావాలి ప్రభు అనిపిస్తుందా? నీ జీవితంలో ఏదైనా ముఖ్యంగా మారిపోతుందా? దేవుని కంటే కూడా ఏది ఎక్కువగా ముఖ్యంగా మారిపోతుందా? అది ప్రాముఖ్యమైపోతుందా? మీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా కోల్పోతే నువ్వు చాలా తల్లడిల్లిపోతావా? ఒక్కసారిగా నువ్వు చతికిలు పడిపోతావా? దేవుని బిడ్డలారా, ఇది లేకుండా నేను బ్రతకలేను అనుకుంటావా? విగ్రహం అది. ఏంటది? విగ్రహం అది. ఏదైనా ప్రాముఖ్యంగా మారిపోతుందా? విగ్రహం అది. నాకు ఇంకా కావాలి, నేను ఇంకా ప్రభా ఇంకా ఇవ్వని అడుగుతున్నావా? నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నావా? విగ్రహం అది. అదేంటది? విగ్రహం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనందరి దగ్గర విగ్రహాలు ఉన్నాయి. మనందరి దగ్గర మనలో చాలామందికి ప్రతిరోజు ప్రతి గంటకు మన చేతిలోనో జేబులోనో పర్సులోనో ఏదో ఒక విగ్రహం ఉంది. ఏదో ఒక విగ్రహం ఉంది. ఈ మధ్య ఒక వైద్యులు కొత్తగా జబ్బు కొనుక్కున్నారట. కొత్త జబ్బు. ఏం జబ్బు పేరు ఏంటంటే గమనించండి, నోమోఫోబియా. చెప్పండి. నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోబియా. ఫోన్ లేకపోతే భయం. ఏం లేకపోతే భయం? చెప్ప
మీరు బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయినా వెనక్కి రారేమో, డబ్బులు వదిలేసి వెళ్ళిపోయినా వెనక్కి రారు. ఏది వదిలేస్తే వెనక్కి వచ్చేస్తారా చెప్పాలా? ఫోను అదొక భయం అండి నిజంగానే. నోమోఫోబియా దాని పేరు. అంటే నో మొబైల్ భయం అనమాట. ఫోన్లో వెంటనే తడిమేసుకుంటారు. అదో విగ్రహం కదా, మన జేబులో ఉన్న విగ్రహం. మన జేబులో ఉన్న విగ్రహం నిత్యము దాని వైపు చూస్తుంది. నువ్వు గుళ్ళోకి వచ్చి దేవుని చూడడానికి వచ్చిన టింగ్ అంటది. దేని చూస్తా? నోటిఫికేషన్ వచ్చింది, నన్ను మర్చిపోయావా చూడు ఒకసారి అంటది. నిమిషానికి ఒకసారి టింగ్ టింగ్ అంటూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఏమన్నా చూడమని. అదో విగ్రహం. అది లేకుండా ఉండలేకపోతున్నావు. అదే విగ్రహం. జాగ్రత్త, దాన్ని వదిలించుకో. దేవుని బిడ్డలారా, అలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటిని వదిలించుకో. అది వదిలించుకోవడం కష్టమే, కానీ వదిలించుకోకపోతే నువ్వు బ్రతకడం కూడా ఇంకా కష్టం. అపోస్తుల గ్రంథం 19:19 మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. వీరు వాక్యం చెప్తున్నప్పుడట అక్కడ కొందరు మాంత్రికులు, వారి పుస్తకాలు ఉంటాయి కదా, అవి కొన్ని 50,000 వెండి నాణాల విలువట, చాలా గొప్ప విలువ. వాటిని తెచ్చి కాల్చేశారట. ఏం చేశారు? కాల్చివేశారు. ఎందుకంటే అవి తమను దేవుని నుండి తప్పుదోవ పట్టించాయి. గమనించండి, వాక్యం వింటున్న వల్ల వాటిని వదిలించుకోకపోతే వారు దేవునికి దగ్గర అవ్వలేరు కనుక ఏం చేశారు చెప్పాలి? కాల్చేశారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా, ఇవ్వలే. ఏం చేశారు? ఇప్పుడు నాకు హాని చేసింది ఇంకోటికి హాని చేయడానికి ఎందుకు తగిలించాలా? ఏం చేశారు? కాల్చివేశారు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. నిన్ను దేవునికి దూరం చేస్తున్న వాటిని వదిలించుకున్నప్పుడే నువ్వు దేవునికి దగ్గర అవ్వగలవు. నీకు దేవునికి అడ్డుగా ఉన్నది ఏదైనా దాన్ని కాల్చివేయి. అది ఫోన్ అయినా సరే. చాలాసార్లు చాలా ఇళ్లలో పగిలిపోయేది ఏంటో తెలుసు ఇప్పుడు చెప్పాలా? ఫోనే కదా. ఈ ఫోన్ వల్లే అని యజమాని చూసి కోపంతో కింద కొట్టేస్తున్నారు కదా, నేలకేసి. ఈ ఫోనే నేను పాడు చేస్తుంది, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను కింద వేసి కొట్టేస్తున్నాను. నిజంగా దాన్ని ఏం చేయాలా? కాల్చేయడమే అది. దానివల్ల నీ జీవితం నష్టపోతున్నావు, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఇలాంటివి చాలా ఉన్నాయి. నీకు దేవునికి అడ్డుగా నిలబడినవి చాలా ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? కాల్చివే. దాన్ని వదిలించుకో. దాన్ని వదిలించుకోకపోతే నువ్వు దేవునికి దగ్గర కాలేవు. నువ్వు ఊరికినైనా ఇచ్చే ఎవరికైనా, కానీ దేవుణ్ణి వదులుకోకు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఆ విగ్రహాలని వదులుకోవడానికి కొంచెం ఖర్చు అవుతుంది. అవి కుటుంబంతో ఉన్న బాంధవ్యాలు కావచ్చు, బంధువులతో ఉన్న సంబంధాలు కావచ్చు, గమనించండి వ్యాపారం కావచ్చు. గమనించండి, కొంతమంది దేవుణ్ణి నమ్మినందుకు వ్యాపారాలు కోల్పోయిన వారు ఉన్నారు. గమనించండి, దేవుణ్ణి నమ్మినందుకు గమనించిన వ్యాపారాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. దీని సంగమ గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుణ్ణి నమ్మినందుకు వ్యాపారం తగ్గిపోయింది చాలామందికి, కానీ వారికి దక్కింది ఇంకా విలువైంది. కొన్ని వదిలించుకుంటే కానీ దేవుణ్ణి పట్టుకోలేం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కొంచెం నష్టపోవచ్చు ఈ విగ్రహాలను వదిలించుకోవడానికి, కానీ కొన్ని విగ్రహాలను మనం ఇలాంటి విగ్రహాలను అన్నిటిని ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక గొప్ప భక్తురాలు ఇలా చెప్తుంది ఏమిటంటే, క్రైస్తవ జీవితం అనేది దేవుడు మనలో ఉన్న విగ్రహాల్ని ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియే అందట. క్రైస్తవ జీవితం అంటే ఏంటట? నీ జీవితంలో ఉన్న చాలా విగ్రహాలు ఉంటాయట. దేవునిలో వెళ్ళే కొలది ఒక్కొక్కటి పగలగొడుతూ వెళతావట. ఏం చేస్తావు? పగలగొడుతూ వెళతావు. ముందు బయట విగ్రహాలు పగలగొట్టు ఇప్పుడు కూర్చావు. ఇప్పుడు దేవునిలో కొనసాగుతూ ఏం చేయాలా? లోపల ఉన్న విగ్రహాలు నీకు దేవుని నుండి ఏది అడ్డుగా ఉందో,
దేవునికి చెందాల్సిన మహిమ ఏది దొంగిలిస్తుందో, దేవునికి చెందాల్సిన ప్రేమను ఏది దొంగిలిస్తుందో, నీ దేవునికి మాత్రమే నువ్వు కట్టుబడి ఉండాల్సింది. వేరొక ఆకర్షణ ఏదుందో వాటన్నిటిని వదిలించుకుంటూ వెళ్ళడమే క్రైస్తవ జీవితంలో నువ్వు సాధించే పురోగతి. నువ్వు ఎన్ని విగ్రహాలు నీ హృదయంలో కూలిపోతే, ఎన్ని ఇష్టాలు చచ్చిపోతే, ఎన్నిటికీ గమనించండి, మన భాషలో చెప్పాలి తిలోదకాలు వదులుకుంటా అంటారు కదా, అంటే ఎన్ని వదిలించుకుంటే అంతగానూ దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలు గమనించండి, క్రైస్తవ జీవితం అనేది దేవుడు మన విగ్రహాలను ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేసే లేక నాశనం చేసే ప్రక్రియ క్రైస్తవ జీవితం. నీ విగ్రహాలన్నీ పోవాలి. ఒకరోజు దేవుని ఎదుట నేరుగా ఆయనకి నీకు మధ్య ఎవ్వరూ లేకుండా ముఖాముఖిగా నిలబడే వరకు కూడా నువ్వు ఈ విగ్రహాలని పగలగొడుతూనే ఉండాలి. దేవుని బిడ్డలను గమనించండి, నాలుగోదిగా మనం చూస్తే ఉద్దేశపూర్వకంగా మన బిడ్డల్ని, మన మనవళ్లను దేవుని తట్టు తిప్పే సంకల్పం కలిగిన తల్లిదండ్రులుగా మనం ఉండడానికి నడుము కట్టుకోవాలి. మన బిడ్డలు గమనించిన విగ్రహాల వైపు త్రెప్పకూడదు. దేవుని బిడ్డరా, కొంతమంది ఎంత మాత్రం బాధ ఉండదు వారికి, వారు విగ్రహారాధన చేస్తున్నారని. వారు ఎంత మాత్రం బాధపడరు. వాళ్ళ దేవుడు వాళ్ళదండి, మా దేవుడు మాదండి, వాళ్ళు నరకంలో పడినా పర్లేదండి అని చెప్తున్నావు నువ్వు. నీకేమీ బాధ లేదా? వాళ్ళు నీ బిడ్డలు కదా, నీ కడుపును పుట్టలేదా, నీ రక్తం పంచుకుని పుట్టలేదా? వారు విగ్రహారాధన చేస్తూ నరకంలో పడబోతున్నారు తెలుసా? వారు యుగాలు కాలిపోబోతున్నారు తెలుసా? వారిని రక్షించే ప్రక్రియ నువ్వేమి చేయవా? రక్షించే పని నువ్వేమి చేయవా? వారిని నడుము కట్టుకొని చిన్న నాటి నుండి ఆ విగ్రహాల వైపు చూడకుండా, అలాంటి వారి మధ్య సంచరించకుండా, వాటికి మొక్కకుండా గమనించండి, నువ్వు వారిని తప్పించాల్సిన బాధ్యత నీకుందా లేదా? చెప్పా. నువ్వు చాలా తేలికగా తీసుకుంటావా వారు నాశనం అవడాన్ని? దేవుని బిడ్డలు, ఒకరోజు నువ్వు ఏడ్చిన వెనక్కి రారు తెలుసా? నువ్వు చేయగలిగిన పని ఇప్పుడే వారిని తప్పించు. దేవుణ్ణి మాత్రమే ఆరాధించు. ఇందాక చెప్పుకున్నా, మొదటి ఆజ్ఞ గమనించండి, ఎవరిని ఆరాధించాలనేది. రెండో ఆజ్ఞ ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి. ఆయన ఆత్మ, నువ్వు ఆత్మతోటే ఆరాధించాలి. దేవుని ఆయన శరీరం కాదు, భౌతికమైన వాడు కాదు, ఆయన ఆత్మ గనక ఆత్మతోటే ఆరాధించు. నీకున్న విగ్రహాలన్నీ కూల్చివేయి. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. నీతో ఎవ్వరు సమము కాదు ప్రభా, నీవు మాత్రమే దేవుడవా. దేవా, ఏ విగ్రహము నువ్వు చేసుకొనకూడదు, దాని ఎదుట సాగిలపడకూడదు, దాని ఎదుట దానికి పూజ చేయకు అని నువ్వు సెలవిచ్చావు. దేవ, మా అందరిలో విగ్రహాలు ఉన్నాయి. ఒకప్పుడు బయట విగ్రహాలు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేసి నీ వద్దకు వచ్చాం. ఇప్పుడు లోపల విగ్రహాలు ఉన్నాయి. చాలా వాటిని నీకంటే అమితంగా ప్రేమిస్తున్నాం, నీకంటే అమితంగా కోరుకుంటున్నాం. నీకు చెందవలసిన ఘనత, నీకు చెందవలసిన మహిమ, నీకు చెందవలసిన ప్రేమ నీకు మాత్రమే కట్టుబడి ఉండాల్సిన నా జీవితాన్ని నేను తాకట్టు పెట్టి విగ్రహారాధన చేస్తున్నాం మేమందరం. క్షమించు ప్రభా. సంపూర్ణంగా నీకు మాత్రమే కట్టుబడి, నిన్ను మాత్రమే ప్రేమించి, నిన్ను మాత్రమే ఆరాధించే జీవితం కలిగిన వారుగా మా జీవితాల్ని దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.